వెల్కమ్ టు అగ్మాక్స్. వ్యవసాయంలో రైతులకు దగ్గరగా ఉంటూ సహాయం చేసే ముఖ్యమైన సంస్థల్లో ఒకటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్. దీన్ని ఒక రిజిస్టర్ సహకార సంఘంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది రైతులకు రుణ సాయం మాత్రమే కాకుండా మరెన్నో ఉపయోగకరమైన సేవలు అందిస్తుంది. పిఏసిఎస్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం రైతులకు సమయానికి వనరులు అందించడం, మధ్యవర్తులపై ఆధారపడకుండా శాస్త్రీయ మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం. సాధారణంగా పిఏసిఎస్లు రైతు సభ్యులకు కొన్ని ముఖ్యమైన సదుపాయాలు కల్పిస్తాయి. మొదటిగా, రైతులకు నగదు రూపంలో లేదా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వనరుల రూపంలో రుణాలు ఇస్తాయి. రెండవది, వ్యవసాయ పనిముట్లను నేరుగా కొనుగోలు చేయలేని రైతులు అద్దె చెల్లించి వాటిని వాడుకునే సౌకర్యం కల్పిస్తాయి. ఉదాహరణకు ట్రాక్టర్, హార్వెస్ట్ మెషిన్, నీటి మోటార్లు లాంటివి. ఇక మూడవది, నిల్వ సౌకర్యం. అంటే రైతులు కోసిన పంటను వెంటనే అమ్మకుండా నిల్వ చేసుకోవటానికి వేర్ హౌస్ సదుపాయం ఇస్తాయి. ఇవి మాత్రమే కాకుండా కొన్ని పిఏసిఎస్లు రైతుల పంట మార్కెటింగ్లో, అంటే పంటను సరైన ధరకు అమ్మటానికి కూడా సహాయం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు కేవలం రుణాలకే పరిమితం కాకుండా ఇతర సేవలు కూడా పొందాల్సిన అవసరం ఉంది. అందుకే పిఏసిఎస్లను ఒక సంపూర్ణ యూనిట్గా అభివృద్ధి చేయాలి. రైతుల కొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడి దిగుబడిని పెంచేలా ప్రోత్సహించాలి. అలాగే పంటలు నిల్వ చేసే సమయంలో కలిగే నష్టాలు తగ్గేలా శాస్త్రీయ నిల్వ పద్ధతులు నేర్పించాలి. రైతులు తమ ఉత్పత్తిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేలా సహకరించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయటం ఖర్చుతో కూడుకున్న పనవుతోంది. కానీ అద్దె సదుపాయాలు అందిస్తే చిన్న రైతులు కూడా ఆధునిక యంత్రాలను వాడుకొని అధిక లాభాలు పొందగలరు. అదేవిధంగా అధిక దిగుబడి ఇచ్చే వెరైటీలు, అలాగే కొత్త టెక్నాలజీ వాడుతూ రైతులు మరింత ఎక్కువ ఉత్పత్తి చేసుకోవచ్చు. అందరికీ తెలిసిన సమస్య ఏంటంటే, చాలామంది రైతులు తక్షణ రుణ అవసరం కోసం పంటను నష్టానికి అమ్మేస్తారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సరైన వేర్ హౌస్ నిల్వ సౌకర్యాలు లేకపోవటం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతోంది. ఇక్కడే పిఏసిఎస్లు ముందుకు రావాలి. రైతులకు నిజంగా మేలు చేయాలంటే పిఏసిఎస్లు కొన్ని సేవలు అందించాలి. వాటిలో ముఖ్యంగా ఒకటి, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రం, అగ్రో స్టోరేజ్ సెంటర్. ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం నిల్వ సౌకర్యాన్ని పెంచడం లేదా కొత్త గోడౌన్ నిర్మించడం మాత్రమే కాకుండా ఆ గోడౌన్కి అక్రిడేషన్ తీసుకొని నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ సిస్టమ్ కింద రసీదులు ఇవ్వగలిగేలా చేయాలి. రైతులు తమ పంటను వేర్ హౌస్లో నిల్వ చేసుకొని ఆ రసీదు ఆధారంగా బ్యాంకు నుండి రుణం పొంది తదుపరి పంటను పండించుకోవచ్చు. ఈ విధంగా వారు డబ్బు కొరత లేకుండా గిట్టుబాటు ధర వచ్చే వరకు తమ ఉత్పత్తిని నిల్వ ఉంచుకోవచ్చు. ఇక రెండవది, వ్యవసాయ సేవా కేంద్రం, అగ్రో సర్వీస్ సెంటర్. ఈ సేవా కేంద్రం ద్వారా రైతులకు అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచాలి. పవర్ టిల్లర్, ల్యాండ్ లెవెలర్, రోటరీ స్లాషర్, మూవర్స్, సీడ్ డ్రిల్లర్, మల్టీ క్రాప్ ప్లాంటర్, ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్, స్ప్రేయర్స్, కంబైన్ హార్వెస్ట్ వంటి వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసి రైతులకు అద్దెకివ్వాలి. ఈ యంత్రాలపై వచ్చే అద్దె పిఏసిఎస్కు అదనపు సంపాదన అవుతుంది. అంతేకాకుండా ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా రైతుల ఉత్పత్తుల విలువను పెంచాలి. ప్రైమరీ ప్రాసెసింగ్లో స్టార్టింగ్, ట్రేడింగ్, వ్యాక్సింగ్, పాలిషింగ్ యూనిట్లు, ప్రీ కూలింగ్ ఛాంబర్లు ఉండాలి. సెకండరీ ప్రాసెసింగ్లో మినీ రైస్ మిల్, ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు వంటివి ఉండాలి. వీటి ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్లో ఎక్కువ ధర పొందగలరు. అదేవిధంగా వ్యవసాయ సమాచార కేంద్రం ఏర్పాటు చేయటం కూడా చాలా ముఖ్యం. ఇందులో రైతులకు ఎంతో ఉపయోగపడే విధంగా భూమి, నీటి పరీక్ష కేంద్రాలు ఉండాలి. రైతులు తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ఈ సేవలను పొందగలిగేలా నిపుణుల ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేయాలి. అలాగే రైతులకు అవసరమైన కొత్త జ్ఞానాన్ని వ్యాప్తి చేసే సమాచార కేంద్రం ఉండాలి. రైతులు తమ పంటలపై మరింత అవగాహన పొందడానికి, కొత్త పద్ధతులను నేర్చుకోవటానికి శిక్షణ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలి. పరీక్షా కేంద్రాల ద్వారా వచ్చే నివేదికలు, వాటి ఆధారంగా నిపుణులిచ్చే సలహాలు రైతులకు అందుబాటులో ఉంచాలి. ఇలా సమయానుకూలంగా రైతులు సాంకేతిక సలహాలు తీసుకుంటే తమ పంటలను మరింత శాస్త్రీయంగా సాగు చేసి మంచి దిగుబడి పొందగలరు. ఇక చివరిగా, అగ్రి ట్రాన్స్టోరేషన్ మరియు మార్కెటింగ్ సదుపాయాలు కూడా రైతులకు అందించాలి. ఉత్పత్తులను సేకరించటం, నిల్వ చేయటం, ప్రాసెస్ చేయటం, రూరల్ మార్ట్ ఏర్పాటు చేయటం వంటి పనులు పిఏసిఎస్లు చేపడితే రైతులు తమ పంటను నేరుగా మార్కెటింగ్ ఛానల్ ద్వారా విక్రయించుకోవచ్చు. ఈ విధంగా పిఏసిఎస్లు నిల్వ, యంత్రాల అద్దె, ప్రాసెసింగ్, సమాచార సౌకర్యం, రవాణా మరియు మార్కెటింగ్ వరకు రైతులకు అన్ని రకాల సహకారం అందించే ఒకే కేంద్రంగా మారవచ్చు.
ఈ విధంగా పిఏసిఎస్లు పనిచేస్తే రైతులు అప్పులలో పడకుండా తమ పంటకు సరైన ధర తీసుకొని ఆధునిక సాంకేతికతను వాడుకొని మంచి లాభాలు పొందగలరు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే పిఏసిఎస్లు రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాయి. పిఏసిఎస్లు వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇవ్వటం ద్వారా చిన్న రైతులు కూడా ఆధునిక పద్ధతులు వాడగలరు. పంటను నిల్వ చేసుకోవడానికి వేర్ హౌస్ రసీదులపై రుణ సదుపాయం కూడా కల్పిస్తాయి. రైతులు గిట్టుబాటు ధర వచ్చే వరకు పంటను నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది. ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి స్టార్జింగ్, గ్రేడింగ్, వ్యాక్సింగ్, ప్రీ కూలింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తాయి. సెకండరీ ప్రాసెసింగ్లో మినీ రైస్ మిల్, ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాయి. వ్యవసాయ సమాచార కేంద్రం ద్వారా భూమి, నీటి పరీక్షలు, నిపుణుల సలహాలు, శిక్షణ అందిస్తాయి. రైతుల సాంకేతిక పరిజ్ఞానం వాడి అధిక దిగుబడి సాధించేలా ప్రోత్సహిస్తాయి. శాస్త్రీయ నిల్వ పద్ధతులు నేర్పించి పంట నష్టాలు తగ్గించేలా సహాయం చేస్తాయి. అగ్రి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పంట సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పిస్తాయి. పంటను నేరుగా మార్కెట్కి తీసుకెళ్లే అవకాశం కల్పించి రైతులకు సరైన ధర వచ్చేలా చేస్తాయి.